హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ట్రెండీ జుమ్కాస్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. అన్ని డ్రెసెస్ మీదకి క్లాత్‌తో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కన్నా. ఇందుకోసం మనం జుమ్కా బేసెస్ తీసుకున్నాము. క్యాప్స్ తీసుకున్నాము. వీటిని మెటల్ స్టడ్స్ అంటారు. స్టోన్ చైన్ తీసుకున్నాను. పిన్స్ తీసుకున్నాను. గోల్డ్ బాల్స్ ఒక 4 తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ, ఫ్యాబ్రిక్. ఇప్పుడు జుమ్కా బేస్‌కి గమ్ అంతా రాసేసి ఈ విధంగా టైట్‌గా పట్టుకొని క్లాత్ వేసి ఇలా లాగాలండి. ఇలా లాగడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది. జుమ్కా ఇలా టైట్‌గా తిప్పుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇలా వేరే దారం తీసుకొని చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత అది కొంచెం గమ్ ఆరేలాగా ఉంచుకోవాలి. ఆరిన తర్వాత దారం ఇప్పేసి ఎక్కడి వరకు అయితే మనం దారం కట్టామో అక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఆ క్లాత్‌ని పైకి తీసుకోవాలండి. పైకి తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. తర్వాత జుమ్కా బేస్‌కి లోపల పక్కన జుమ్కా బేస్‌కి గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గ్లూని. తర్వాత ఈ క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫింగర్‌తో. ఇలా లోపలికి మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకోవాలి. ఎక్కడైనా క్లాత్ మడత పడినట్టుగా ఉంటే కనుక అది కొంచెం ఓపెన్ చేసి అక్కడ ఇంకొంచెం గ్లూ వేసుకొని మళ్ళీ అంటించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం మడత పడినట్టుగా ఉంది. అక్కడ కొంచెం గమ్ వేసి మళ్ళీ అతికిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అంటించుకోవాలి. దీన్ని కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత జుమ్కా బేస్కి గ్లూ పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకున్న తర్వాత ఇగో స్టోన్ చైన్ ఉంది కదా, ఆ స్టోన్ చైన్ని దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న స్టోన్ చైన్ అతికించేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను ఈ క్యాప్స్ చూపించలేదండి, ఈ క్యాప్స్ కూడా వాడాలి. పిన్కి ఫస్ట్ గోల్డ్ బాల్ వేస్తున్నానండి. గోల్డ్ బాల్ వేసిన తర్వాత ఈ క్యాప్ని పెడుతున్నాను. ఈ క్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హోల్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఆ పెద్దగా ఉన్నప్పుడు బుట్ట అటు ఇటు తిరగడానికి బాగుంటుంది. జుమ్కా అటు ఇటు తిరిగినట్టుగా ఉంటుందంటే మూవ్ అవుతున్నట్టు బాగుంటుంది చూడడానికి. అందుకోసమని అది పెట్టాము. దీనిపైన ఇందాక చూపించిన క్యాప్ ఒకటి వేసుకోవాలి. తర్వాత గోల్డ్ బాల్. ఇప్పుడు కట్టర్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని
మెటల్ స్టడ్ని రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా పిన్ని కట్ చేసుకోవాలండి. సగం వంపిన తర్వాత మెటల్ స్టడ్ని దానిలో పెట్టేసి పిన్ని క్లోజ్ చేసుకోవాలి. రింగ్ లాగా తిప్పాం కదా, ఆ రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అంతే, ట్రెండీగా ఉండే జుమ్కీస్ రెడీ అయిపోయినాయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. మీరు ఏ క్లాత్తోనైనా ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా తయారు చేసుకోవచ్చండి ఇలాంటి జుమ్కీస్. చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. నా ఐడియాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.